ఎన్విరాన్మెంట్ ఏంటండి ఇది? ఎన్విరాన్మెంట్ అంటే పర్యావరణం. ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి? పర్యావరణం. సో ఇక్కడ ఇంటర్వ్యూ విత్ వంగారి మాతాయ్, ఎన్విరాన్మెంటల్ యాక్టివిస్ట్ అండ్ నోబెల్ ప్రైజ్ విన్నర్. ఇది బయోడైవర్సిటీ 5th చాప్టర్లో ఎన్విరాన్మెంట్కి సంబంధించి ఒక ఇంటర్వ్యూ జరిగింది. ఎవరితో? వంగారి మాతాయ్తో. ఆమె ఎన్విరాన్మెంటల్ అంటే పర్యావరణ కార్యకర్త. ఆమె నోబెల్ ప్రైజ్ వచ్చింది ఆమెకి. వంగారి మాతాయ్ స్టార్టెడ్ ది గ్రీన్ బెల్ట్ మూవ్మెంట్ అండ్ ఆల్సో ఫాట్ ఫర్ ఈక్వల్ రైట్స్ ఫర్ ఉమెన్ ఇన్ ఆఫ్రికా. ఆమె గ్రీన్ బెల్ట్ మూవ్మెంట్ కోసం స్టార్ట్ చేసింది వంగారి మాతాయ్. అలాగే ఫాట్ ఫర్ ఈక్వల్ రైట్స్ ఫర్ ఉమెన్ ఇన్ ఆఫ్రికా. ఆఫ్రికాలో ఆడవాళ్ళకి అందరికీ సమానమైనటువంటి హక్కులు ఉండాలి అనేటువంటి ఆమె ఉద్యమం చేసింది. షీ ఈజ్ ది ఫస్ట్ ఆఫ్రికన్ ఉమెన్ టు విన్ ది నోబెల్ ప్రైజ్, పీస్ ప్రైజ్. నోబెల్ శాంతి బహుమతి ఆమెకి మొట్టమొదటగా ఆఫ్రికన్ ఉమెన్ పొందటం ఆమె. రీడ్ ది ఎక్సర్ప్ట్స్ ఫ్రమ్ హర్ ఇంటర్వ్యూ విత్ నిప్పన్ హోసో క్యోకాయ్, NHK రేడియో, జపాన్, 2004 December 19. ఆమె జపాన్ రేడియోకి ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది. దానిలో ఉన్న కొన్ని ఎక్సెప్ట్స్, కొన్ని భాగాలు, ఇంటర్వ్యూ మొత్తం కాదు, కొన్ని భాగాలు అంటున్నాడు, కొంత భాగం. NHK రేడియో ఏమంటుంది? హౌ డిడ్ యూ బికమ్ అవేర్ ఆఫ్ ది ఎన్విరాన్మెంట్? వంగారి మాతాయ్ గారు, మీరు ఎన్విరాన్మెంట్తో మీకు మొట్టమొదట ఎప్పుడు పరిచయం ఏర్పడింది? హౌ డిడ్ యూ బికమ్ అవేర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్? ఎన్విరాన్మెంట్ గురించి మీరు ఎప్పుడు తెలుసుకున్నారు? దాని గురించి ఎప్పుడు మీరు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించడం జరిగింది అని అడుగుతున్నారు. అప్పుడు ఆమె చెప్తున్న సమాధానం, ఫ్రమ్ ది టైమ్ వీ స్టార్టెడ్ వీ వర్ ట్రయింగ్ టు రెస్పాండ్ టు ది బేసిక్ నీడ్స్ ఆఫ్ పీపుల్ ఇన్ ది రూరల్ ఏరియాస్. మేము స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా గ్రామీణ ప్రజల్లో ఉన్నటువంటి వాళ్ళ యొక్క బేసిక్ నీడ్స్కి మేము రెస్పాండ్ అవుతున్నాం. వాళ్ళకి కావలసినటువంటి ఒక దైనందినమైనటువంటి అవసరాలు ఏంటి అనే దాని గురించి మేము రెస్పాండ్ అవుతున్నాం మొదటి నుంచి కూడా. అండ్ పీపుల్ వర్ ఆస్కింగ్ ఫర్ క్లీన్ డ్రింకింగ్ వాటర్, ఫర్ ఫుడ్, ఫర్ ఎనర్జీ, ఫర్ బిల్డింగ్ మెటీరియల్, ఫర్ ఫాడర్, ఫర్ యానిమల్స్. వాళ్ళు 5 విషయాలు అడుగుతున్నారు. ఏంటి 5 విషయాలు చూడండి ఇక్కడ. ఫస్ట్, పీపుల్ వర్ ఆస్కింగ్ ఫర్ క్లీన్ డ్రింకింగ్ వాటర్ అడుగుతున్నారు. ఫర్ ఫుడ్, ఆహారం అడుగుతున్నారు. వాటర్, ఫుడ్. ఫర్ ఎనర్జీ విచ్ ఈస్ మోస్ట్లీ ఫైర్వుడ్. అలాగే ఎనర్జీ అంటే ఏంటి? వంట చెరుకు అడుగుతున్నారు, అది 3వది. 4వది ఫర్ బిల్డింగ్ మెటీరియల్ కలప అడుగుతున్నారు. ఇక 5వ పాయింట్ ఫర్ ఫాడర్, ఫర్ యానిమల్స్. వాళ్ళ యొక్క యానిమల్స్కి దాణా, పశువుల దాణా అడుగుతున్నారు. ఇవి వాళ్ళ అవసరాలు, 5 అవసరాలు. వాటర్, ఫుడ్, 3వది ఎనర్జీ, తర్వాత బిల్డింగ్ మెటీరియల్, నెక్స్ట్ యానిమల్స్కి ఫాడర్. 3, 4 కలప. ఒక రకమైన కలప వంట చెరుకుగా, కట్టిపుల్లలాగా. ఇంకో రకమైన కలప బిల్డింగ్ మెటీరియల్. అది 3, 4. 5వ పాయింట్ ఏంటి? యానిమల్ ఫుడ్. యానిమల్కి ఫాడర్, దాణా. 1, 2 డ్రింకింగ్ వాటరు, ఫుడ్. అది. సో ఫర్ ఫాడర్ ఫర్ ది యానిమల్స్, ఆల్ దీస్ కమ్ ఫ్రమ్ ది ల్యాండ్. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? భూమి నుంచి వస్తాయి. సో వీ న్యూ దట్ వాట్ ది పీపుల్ ఇన్ ది రూరల్ ఏరియాస్ వర్ ఆస్కింగ్ ఫర్ హ్యాడ్ టు డూ విత్ ది ఎన్విరాన్మెంట్. సో ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, మేము తెలుసుకుంది ఏంటంటే, రూరల్ ఏరియాస్లో ఉన్న పీపుల్ అడుగుతున్నదంతా కూడా ఎన్విరాన్మెంట్తో కనెక్ట్ అయి ఉన్నదే. ఎన్విరాన్మెంట్కి కనెక్ట్ అయి ఉన్న విషయమే. వాటర్ కావాలన్నా ఎన్విరాన్మెంట్ బాగుండాలి, ఫుడ్ కావాలన్నా ఎన్విరాన్మెంట్ బాగుండాలి, కట్టె పొలాలు కావాలన్నా ఎన్విరాన్మెంట్ బాగుండాలి, అలానే కలప కావాలన్నా బాగుండాలి, యానిమల్స్కి ఫుడ్ కావాలన్నా ఎన్విరాన్మెంట్ బాగుండాలి. సో ఇదంతా కూడా ఎన్విరాన్మెంట్ మీద బేస్ అయి ఉన్నది. సో దే డిడ్ నాట్ హ్యావ్ దోస్ థింగ్స్ బికాస్ ది ఎన్విరాన్మెంట్ వాజ్ డిగ్రేడెడ్. మరి వాళ్ళకి ఇప్పుడు లేవు అంటే దాని అర్థం ఏంటంటే, ఎన్విరాన్మెంట్ దిగజారిపోయింది, డిగ్రేడెడ్ అయింది, పాడైపోతుంది, పర్యావరణం దెబ్బతింటుంది. సో ఫ్రమ్ ది వెరీ బిగినింగ్ వీ అండర్స్టూడ్ దట్ వీ హ్యావ్ టు రీహాబిలిటేట్ ది ఎన్విరాన్మెంట్. ఫ్రమ్ ది వెరీ బిగినింగ్, మొదటి నుంచి కూడా మేము ఏమనుకుంటున్నామంటే, వీ హ్యావ్ టు రీహాబిలిటేట్ ది ఎన్విరాన్మెంట్. ఎన్విరాన్మెంట్ని రీహాబిలిటేట్ అంటే ఏంటి? పునర్వ్యవస్థీకరించాలి. అంటే దాన్ని తిరిగి
రీహాబిలిటేట్, మళ్ళీ అక్కడ ఎన్విరాన్మెంట్ పాడైపోయిన ఎన్విరాన్మెంట్ మళ్ళీ తిరిగి వచ్చేట్టుగా చేయాలి. అర్థమైందా? అది సో ఇప్పుడు అక్కడ చెప్పేది ఏంటంటే ఆ యొక్క ఎన్విరాన్మెంట్ని రీహాబిలిటేట్ చేయాలి అంటే తిరిగి పూర్వస్థితికి తీసుకొని రావాలి. ఇంతకుముందు ఎలా ఉందో ఆ స్టేజ్కి తీసుకొని రావాలి, యథాస్థితికి తీసుకొని రావాలి. అర్థమైందా? రీహాబిలిటేట్ అంటే పూర్వస్థితికి తీసుకొని వచ్చుట, యథాస్థితికి తీసుకొని వచ్చుట అని అర్థం, లేదా పునరావాసం కలిగించుట రీహాబిలిటేట్ అంటే. సరే, ఇంకా చూడండి. ది ఫారెస్టెడ్ మౌంటైన్స్ వర్ ది సోర్స్ ఆఫ్ వాటర్ అండ్ ది సోర్స్ ఆఫ్ రెయిన్. అడవులు ఉన్నాయి. ఈ అడవులు దేనికి? మౌంటైన్స్ అడవులతో నిండిన మౌంటైన్స్ దేనికి? వాటర్కి సోర్సు, అలానే రెయిన్కి సోర్సు. సో వెన్ యూ డీఫారెస్ట్, వాటిని నువ్వు కట్ చేసినప్పుడు, ఆ అడవుల్ని కట్ చేస్తే ఏమవుతుందంటున్నాడు ఇక్కడ? వెన్ యూ కట్, ఎక్కడండి అది? వెన్ యూ డీఫారెస్ట్, వాటిని నువ్వు డీఫారెస్ట్ చేస్తే, అడవులను నరికితే, యూ కాజ్ ఎ షార్టేజ్ ఆఫ్ వాటర్ అండ్ చేంజ్ ఆఫ్ రెయిన్ఫాల్ ప్యాటర్న్స్. నువ్వు కారణం అవుతున్నావు వాటర్ షార్టేజ్కి, అలానే చేంజ్ ఆఫ్ రెయిన్ఫాల్ ప్యాటర్న్స్. ఇప్పుడు జూన్ జూలైలో వర్షాలు పడాలనుకోండి, పడతల్లా అప్పుడు. అర్థమైందా? లేదా ఇంకేదన్నా కాలంలో పడాలనుకోండి, పట్టల్లా. ఆ డిజైన్ మారిపోతుంది, ఆ ప్యాటర్న్ మారిపోతుంది. అండ్ దేర్ ఫోర్ పీపుల్ ఆర్ నాట్ ఏబుల్ టు గెట్ ఫుడ్ అండ్ వాటర్. అందుకనే వాళ్ళకి ఫుడ్ రావట్లా, వాటర్ రావట్లా. అండ్ దేర్ ఫోర్ ఇన్ ఆర్డర్ ఫర్ దెమ్ టు హ్యావ్ గుడ్ ఎన్విరాన్మెంట్ that can sustain their livelihoods. It is important to have government that accounts to them, that protects their interests, that is concerned about their lives. సో ఇప్పుడు ఏం చెప్తున్నాడు? అందుకని వాళ్ళకి ఒక మంచి ఎన్విరాన్మెంట్ ఉండాలి అంటే, వాళ్ళకి తిరిగి మంచి సంపాదన, లైవ్లీహుడ్ ఉండాలి అంటే, కొనసాగాలంటే, అంటే నిరంతరంగా లైవ్లీహుడ్ ఉండాలి అంటే ముఖ్యం ఏంటి? ఒక మంచి ప్రభుత్వం రావాలి, గవర్నమెంట్ ఉండాలి. దట్ అకౌంట్స్ టు దెమ్, వాళ్ళ యొక్క బాగోగులు చూసేటువంటి ప్రభుత్వం ఉండాలి, వాళ్ళని రక్షించగలగాలి. అలానే వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్, వాళ్ళకి ఏమేమి అవసరాలో వాటిని పరిరక్షించగలగాలి. దట్ ఈస్ కాన్సర్న్డ్ అబౌట్ దర్ లైఫ్స్. ఆ ప్రభుత్వం వాళ్ళ యొక్క జీవితాల గురించి పట్టించుకునే ప్రభుత్వం అయి ఉండాలి అని ఈమె చెప్తుంది. ఏమడిగిన దానికి? హౌ డిడ్ యూ బికమ్ అవేర్ ఆఫ్ ది ఎన్విరాన్మెంట్ అనే మాటకి ఈమె చెప్పింది అంతా. ఇక నెక్స్ట్ క్వశ్చన్ అడిగాడు. అండ్ హౌ ఈజ్ పీస్ కనెక్టెడ్ టు ఏ గుడ్ ఎన్విరాన్మెంట్? గుడ్ ఎన్విరాన్మెంట్, ఒక మంచి ఎన్విరాన్మెంట్కి పీస్కి సంబంధం ఏంటి? శాంతి ఉండాలి, ప్రపంచం శాంతియుతంగా ఉండాలి. దీనికి ఎన్విరాన్మెంట్కి ఏమైనా కనెక్షన్ ఉందండి అని అడిగాడు. మెనీ వార్స్ దట్ ఆర్ ఫాట్ ఇన్ ది వరల్డ్ ఆర్ ఫాట్ ఓవర్ న్యాచురల్ రిసోర్సెస్. ప్రపంచంలో జరిగిన అనేక యుద్ధాలు న్యాచురల్ రిసోర్సెస్ కోసమే, సహజ వనరుల కోసమే జరిగినాయి. సమ్ వార్స్ ఆర్ ఫాట్ బికాస్ ది ఎన్విరాన్మెంట్ ఈజ్ సో డిగ్రేడెడ్. కొన్ని యుద్ధాలు ఎందుకు జరిగినాయంటే ఎన్విరాన్మెంట్ బాగా డిగ్రేడ్ అవ్వబట్టి. దట్ ఈస్ నాట్ ఏబుల్ టు సపోర్ట్ కమ్యూనిటీస్ అండ్ సో దే ఫైట్ ఓవర్ ది లిటిల్ దట్ ఈస్ లెఫ్ట్. అందుకని మరి వాళ్ళు సర్వైవ్ అవ్వాలంటే, బ్రతకాలంటే, తమ యొక్క జీవితాన్ని కొనసాగించాలి అంటే న్యాచురల్ రిసోర్సెస్ ఉండాలి. ఆ మిగిలిపోయిన న్యాచురల్ రిసోర్సెస్ వేరే వాళ్ళ దగ్గర ఉంటామో, పక్క ఏరియాల్లో ఉంటామో, పక్క దేశాల్లో ఉంటామో జరుగుతుంది. వాటి కోసం యుద్ధాలు జరుగుతున్నాయి అంటున్నాడు. అంటే అదే ఎన్విరాన్మెంట్ డిగ్రేడ్ కాకుండా ఉన్నట్టయితే ఇంకోటి మీదకి యుద్ధం చేయడు. ఎవరికి వాడు సఫిషియెంట్గా న్యాచురల్ రిసోర్సెస్ ఉంటాయి. అండ్ అదర్స్ ఆర్ ఫాట్ బికాజ్ సమ్ పీపుల్ వాంట్ టు టేక్ ఎ లాట్ ఆఫ్ ది రిసోర్సెస్ టు కంట్రోల్ దెమ్ అండ్ టు కీప్ మెనీ అదర్ పీపుల్ అవుట్. ఇంక కొన్ని యుద్ధాలు జరిగినాయంటే ఈ న్యాచురల్ రిసోర్సెస్ కొంతమంది ఏమనుకుంటారంటే మాకే ఎక్కువ కావాలి అనుకుంటారు. అలా ఎక్కువగా ఆశపడే వాళ్ళు కూడా యుద్ధం చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళని దూరంగా ఉంచాలి అని చెప్తుంది ఎన్విరాన్మెంట్కి. అండ్ నౌ వెదర్ దిస్ హ్యాపెన్స్ ఎట్ ఎ నేషనల్ లెవెల్ ఆర్ ది రీజనల్ లెవెల్, ఇది జాతీయ స్థాయిలో జరుగుతుందా లేకపోతే ప్రాంతీయ స్థాయిలో జరుగుతుందా, ఆర్ ఈవెన్ ఎట్ ది గ్లోబల్ లెవెల్ లేదా ఇంటర్నేషనల్ స్థాయిలో జరుగుతుందా, సూనర్ ఆర్ లేటర్ దెర్ ఈజ్ డిస్కాంటెంట్. ఇప్పుడే కానీ లేకపోతే కాస్త లేటుగా కానీ అసంతృప్తి అనేది మాత్రం కంపల్సరీగా ఉంది. అండ్ వెన్ ద డిస్కాంటెంట్ ఈజ్ స్ట్రాంగ్ ఎనఫ్, ఆ డిస్కాంటెంట్, ఆ అసంతృప్తి కనుక బలమైనది అయినట్లయితే దెర్ ఈజ్ కాన్ఫ్లిక్ట్, అక్కడ ఘర్షణ కాన్ఫ్లిక్ట్ అంటే ఘర్షణ మొదలవుతుంది. నాకు ఉండేది నాకు సరిపోవటం లేదు అనేది వాడి మైండ్లో పడిందంటే సరిపోవట్లేదు కాబట్టి మిగతాది ఎక్కువ కావాలి, నాకు సరిపోయినంత కావాలంటే పక్కన మీద దాడి చేయాలి, ఇట్లాంటి ఆలోచనలు. సో గుడ్ మేనేజ్మెంట్ ఆఫ్ ది న్యాచురల్ రిసోర్సెస్, ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ దీస్ రిసోర్సెస్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ పీస్. అందుకని న్యాచురల్ రిసోర్సెస్ని చక్కగా మేనేజ్ చేయటం, ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ అంటే చెప్పాను, ఈక్వల్కి ఈక్విటబుల్కి మీనింగ్ చెప్పాను.
ఈక్వల్ అంటే ఏంటి, ఈక్విటబుల్ అంటే ఏంటి? ఈక్వల్ అంటే సమానంగా, ఈక్విటబుల్ అంటే ఎవరికి ఎంత కావాలో అంత ఇవ్వటం. 10 రూపాయలకి 10 రూపాయలు ఇవ్వటం, 100 రూపాయలకి 100 రూపాయలు ఇవ్వటం. అంటే ఏంటి, ఎవరికి ఎంత అవసరమో అవసరాన్ని బట్టి డబ్బులు ఇవ్వటం, లేకపోతే అవసరాన్ని బట్టి సహాయం చేయటం. అందరికీ సమాన సహాయం అనేది సమానత్వం కాదు. ఎవరికి ఎంత కావాలో అంతే ఇవ్వాలి. ఇప్పుడు మనం బ్రెడ్స్ ఇస్తున్నాము, అందరికీ తలా ఒక బ్రెడ్ ఇచ్చాను సమానంగా, అది కాదు. 4 బ్రెడ్స్ తినగలిగేవాడికి 4 బ్రెడ్స్ పెట్టాలి. 1 తినేవాడికి 2 ఇస్తే వేస్టేగా, కాబట్టి వాడికి 1 ఇవ్వాలి. 2 తినేవాడికి 2 ఇవ్వాలి, 3 తినేవాడికి 3 ఇవ్వాలి. సో అది ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ అంటే. ఈక్వల్ అంటే అందరికీ 1, 2 ఇవ్వటం, అప్పుడు అది కరెక్ట్ కాదు. ఈక్వల్ అనేది అన్ని వేళలా కరెక్ట్ కాదు. అన్ని వేళలా ఏది కరెక్టు? ఈక్విటబుల్ అనేది కరెక్టు. ఏది కరెక్టు? దట్స్ ఆల్. సో ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ దీస్ రిసోర్సెస్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ పీస్. సో ఈ న్యాచురల్ రిసోర్స్ అని ఎవరికి ఎంత కావాలో అంత ఉంటే మంచిది, అది ముఖ్యం పీస్కి. అట్ ద సేమ్ టైమ్ గుడ్ మేనేజ్మెంట్ ఆఫ్ ది న్యాచురల్ రిసోర్సెస్ ఈజ్ నాట్ పాసిబుల్ ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ democratic space, respect for human beings, respect for human rights, giving other people dignity. అలానే గుడ్ నేచురల్ రిసోర్సెస్ని మంచిగా మేనేజ్ చేయాలంటే ఎప్పుడు సాధ్యమవుతుంది? ఎప్పుడు సాధ్యం కాదంటే డెమోక్రటిక్ స్పేస్ సరిగ్గా లేనప్పుడు, అంటే ప్రజాస్వామ్యమైనటువంటి విధానం లేనప్పుడు, పీపుల్ని మనం గౌరవించినప్పుడు, హ్యూమన్ రైట్స్ని మానవ హక్కుల్ని గౌరవించినప్పుడు, అలానే అదర్ పీపుల్కి వాళ్ళ డిగ్నిటీని వాళ్ళకి ఇవ్వనప్పుడు, అదర్ పీపుల్ యొక్క డిగ్నిటీని మనం గౌరవించాలి. అలా చేయనప్పుడు ఇలాంటివి జరుగుతుంటాయి అంటాడు. దట్ ఈస్ వై ది 3 థీమ్స్ ఆర్ రిలేటెడ్ లైక్ ది ఆఫ్రికన్ స్టూల్. ఆఫ్రికన్ స్టూల్ అంటే మనం కూర్చునేటువంటి స్టూల్, దానికి 3 కాళ్ళు ఉంటాయి అంటున్నాడు. ఆ 3 కాళ్ళ లాగా విత్ 3 legs అండ్ ఎ బేసిన్ ఆన్ విచ్ యూ సిట్. కూర్చునే దాన్ని బేసిన్ అంటాం, ఆ కింద వీటిని లెగ్స్ అంటాం. ఆ 3 లెగ్స్ ఏంటి అంటే, 1 leg ఈజ్ పీస్, ఒకటి శాంతి, ది అదర్ లెగ్ ఈజ్ గుడ్ గవర్నెన్స్, ఇంకోటి గుడ్ గవర్నెన్స్, అండ్ ది థర్డ్ లెగ్ ఈజ్ సస్టైనబుల్ మేనేజ్మెంట్ ఆఫ్ రిసోర్సెస్, ఇంకోటి సస్టైనబుల్ మేనేజ్మెంట్ ఆఫ్ రిసోర్సెస్ని చక్కగా మేనేజ్ చేయాలి. రిసోర్సెస్ నిరంతరము అందేట్టుగా ఉండాలి. సస్టైనబుల్ అంటే ఏంటి? సస్టైన్ అంటే నిరంతరము, ఎక్కువ కాలము మన్నికగా ఉండాలి, ఎక్కువ కాలం కొనసాగుతూ ఉండాలి అని. సో ఇక్కడ ఏం చెబుతున్నాడు, ఆ 3 ఆఫ్రికన్ స్టూల్కి ఉండేటువంటి ఆ 3 ఇదేంటంటున్నాడు ఇక్కడ అంటే, ఆ 3 ప్రిన్సిపల్స్ మెయింటైన్ చేయమంటున్నాడు. ఏమిటది? ఫస్ట్ వన్ ఏంటి? పీస్, శాంతిగా ఉండాలి. గుడ్ గవర్నెన్స్, మంచిగా పరిపాలించాలి. 3వది సస్టైనబుల్ మేనేజ్మెంట్ ఆఫ్ రిసోర్సెస్. అది వెన్ యూ హ్యావ్ దోస్ 3 legs నౌ యూ కెన్ పుట్ ది బేసిన్. ఈ 3 ఉంటే ఆ బేసిన్ పెట్టచ్చు, విచ్ ఈస్ డెవలప్మెంట్. అదే డెవలప్మెంట్ అంటే, ఆ పైన కూర్చోడానికి పెట్టే బేసినే డెవలప్మెంట్. ఈ 3 ఉంటే డెవలప్మెంట్ ఉంటుంది. ఈ 3 ఏది లేకపోయినా డెవలప్మెంట్ అనేది ఉండదు. అండ్ ఇఫ్ యూ ట్రై టు బ్యాలెన్స్ దట్ స్టూల్ విదౌట్ దోస్ 3 ఇట్ వోంట్ హ్యాపన్. ఆ 3 legs లేకపోతే నువ్వు ఆ స్టూల్ని బ్యాలెన్స్ చేయలేవు. వీ హ్యావ్ నాట్ షేర్డ్ అవర్ రిసోర్సెస్ ఈక్విటబుల్లీ. మనం మన రిసోర్సెస్ని ఈక్విటబుల్గా డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి. వీ హ్యావ్ అలౌడ్ సమ్ పీపుల్ ఎస్పెషల్లీ దోస్ ఇన్ పవర్ టు అక్వైర్ ఎ లాట్ అట్ ది ఎక్స్పెన్స్ ఆఫ్ ది మెజారిటీ. అండ్ వీ హ్యావ్ ఆల్సో ఎంగేజ్డ్ ఇన్ కాన్ఫ్లిక్ట్. మనం ఏం చేసామంటే, కొంతమంది పీపుల్ని, ముఖ్యంగా పవర్లో ఉన్న వాళ్ళని ఎక్కువగా ఆ న్యాచురల్ రిసోర్సెస్ యూజ్ చేసుకోవడానికి మనం అనుమతించాం. అందుకని మనం ఏం చేస్తున్నాం అందువల్ల. అండ్ వీ హ్యావ్ ఆల్సో ఎంగేజ్డ్ ఇన్ కాన్ఫ్లిక్ట్. మనం కాన్ఫ్లిక్ట్లో ఎంగేజ్ అయ్యాం. కాన్ఫ్లిక్ట్ అంటే ఘర్షణ, యుద్ధం అని అర్థం. కాన్ఫ్లిక్ట్ అంటే ఘర్షణ, సంఘర్షణ. మళ్ళీ 3వ క్వశ్చన్ వేసింది ఎన్గెచ్కే రేడియో ఏమని, వాట్ వాజ్ ది ఎన్విరాన్మెంట్ లైక్ వెన్ యూ వర్ యంగ్ అండ్ హౌ డిడ్ యూ గో అబౌట్ సేవింగ్ ఇట్. మీరు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు పర్యావరణం ఎలా ఉంది, ఇప్పుడు మీరు ఏం చేశారు దాన్ని సేవ్ చేయడానికి, రక్షించడానికి మీరు ఇప్పుడు ఏం చర్యలు తీసుకున్నారు? మీ చిన్నప్పుడు ఎన్విరాన్మెంట్ ఎట్లా ఉంది, ఇప్పుడు మీరు ఏమేమి చర్యలు తీసుకున్నారు ఎన్విరాన్మెంట్ని బాగు చేయడానికి? అప్పుడు ఏమంటుంది, వెన్ ఐ వాజ్ ఏ చైల్డ్ విచ్ ఈస్ ఆల్మోస్ట్ మోర్ దాన్ 50 years ago. నేను చిన్నపిల్లగా ఉన్నప్పుడు అంటే దాదాపు 50 సంవత్సరాల క్రితం, ది ఎన్విరాన్మెంట్ వాజ్ వెరీ ప్రెస్టైన్. ఎన్విరాన్మెంట్ చాలా ప్యూర్గా, ప్రెస్టైన్గా ఉండేది. వెరీ బ్యూటిఫుల్ అండ్ వెరీ గ్రీన్. చాలా అందంగా ఉండేది, చాలా గ్రీన్గా ఉండేది, పచ్చగా ఉండేది ఎక్కడ చూసినా. వీఆర్ ఏ బ్రిటిష్ కాలనీ. మేము బ్రిటిష్ కాలనీలో ఉంటూ ఉండేవాళ్ళం. And the British government at the time started to cut the indigenous forests in our forested mountains because they wanted to establish
commercial plantations of exotic species of trees such as the pines from the northern hemisphere and the eucalyptus from Australia. అయితే మేమున్న ఇంగ్లీష్ కాలనీ కాబట్టి అప్పుడు ఆ ఇంగ్లీష్ గవర్నమెంట్ ఏం చేసిందంటే అక్కడ ఉండేటువంటి చెట్లన్నింటినీ తీసి ఆ యొక్క ఫారెస్ట్ని డీఫారెస్ట్ చేసి ప్రత్యేకమైనటువంటి కొన్ని మనం దగ్గరలో చూడనటువంటి ఎక్కడెక్కడో ఉండేటువంటి కొన్ని ప్లాంట్స్ని తీసుకొచ్చి అక్కడ నాటడం జరిగింది. ఉదాహరణకి కమర్షియల్ ప్లాంటేషన్స్ ఎలాంటివి, ఎగ్జోటిక్ స్పెసీస్ అంటే మనకి దొరకనటువంటివి. ఉదాహరణకి నార్దర్న్ హెమిస్ఫియర్ ఉత్తరార్ధ గోళం నుంచి పైన్ చెట్లను తీసుకొచ్చి నాటడం జరిగింది. అలానే యూకలిప్టస్ చెట్లు అవి ఆస్ట్రేలియా నుంచి తీసుకొచ్చి నాటడం జరిగింది. And these trees are very nice. They grow tall and they grow very fast. But as they grow, they destroy all the local biological diversity. అవి చాలా నైస్గా ఉన్నాయి, చూడటానికి బాగుంటున్నాయి. అవి చాలా ఎత్తుగా పెరుగుతాయి, చాలా ఫాస్ట్గా పెరుగుతాయి. అయితే అవి పెరిగేటప్పుడు ఏం చేస్తాయంటే చుట్టుపక్కల ఉన్నటువంటి బయాలజికల్ డైవర్సిటీని ధ్వంసం చేస్తాయి. ఆల్ ది ఫ్లోరా అండ్ ఫానా డిజపియర్డ్. అక్కడ ఉండే చుట్టుపక్కల ఉన్న ఫ్లోరా ఫానా అంతా కూడా డిజపియర్ అయిపోయింది. సో ఆల్దో వీ వర్ గెటింగ్ కమర్షియల్ టింబర్ ఫర్ గ్రోయింగ్ టింబర్ ఇండస్ట్రీ అంటే కలప పరిశ్రమకి కలప వచ్చినప్పటికీ కూడా వీ ఆల్సో డిస్ట్రాయిడ్ అవర్ లోకల్ ఫ్లోరా అండ్ ఫానా. మాకు దగ్గరలో ఉన్న చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ యొక్క ఫ్లోరా అండ్ ఫానా అంటే వృక్షజాలాన్ని అలానే ఫానా ఆ జంతుజాలాన్ని మేము కొన్నిసార్లు ధ్వంసం చేయాల్సిన పరిస్థితులు ఏర్పడినాయి, అవి అంతరించిపోయినాయి అంటున్నాడు. యాజ్ ఎ రిజల్ట్ దీస్ ఫారెస్ట్స్ విచ్ వర్ ది వాటర్ టవర్స్ వర్ నో లాంగర్ ఏబుల్ టు కాంటైన్ వాటర్. ఈ ఫారెస్ట్ ఒకప్పుడు అందులో అవి వాటర్ టవర్స్ అని పిలబడేవి. వాటర్ అక్కడ బాగా ఉండేది, సస్టైనబుల్గా ఉండేది. అలాంటిది అందులో వాటర్ ఉండేటువంటి పరిస్థితి లేదు ఇప్పుడు ఏమాత్రం కూడా. సో వెన్ ది రైన్స్ ఫెల్ ది వాటర్ ర్యాన్ డౌన్ స్ట్రీమ్ అండ్ ఎండ్ అప్ ఇన్ లేక్స్ అండ్ ఓషన్స్ ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ డౌన్ ఇన్ టు ది అండర్ గ్రౌండ్ రిజర్వాయర్ సో దట్ ఇట్ కుడ్ కమ్ బ్యాక్ టు అస్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ రివర్స్. ఇంతకుముందైతే రెయిన్ పడింది అంటే అక్కడే భూమిలో ఇంకిపోయేది, ఆ తర్వాత నదుల్లాగా వచ్చి మళ్ళీ మాకు వాటర్ అందుబాటులోకి వచ్చేది. ఇప్పుడు డైరెక్ట్గా వెళ్ళిపోతుంది, లేక్స్లోకి వెళ్ళిపోతుంది, సముద్రంలోకి వెళ్ళిపోతుంది అంటున్నాడు. వన్ థింగ్ వీ నోటెడ్ ఈజ్ దట్ నాట్ ఓన్లీ డిడ్ ది రెయిన్ ప్యాటర్న్ చేంజ్. మేము ఇంకా గమనించింది ఏంటంటే రెయిన్ ప్యాటర్న్ మారటమే కాదు, బికేమ్ లెస్, అసలు వర్షం తక్కువైంది. బట్ ఆల్సో ది రివర్స్ స్టార్టెడ్ డ్రైయింగ్ అప్. ఇంకా కూడా నదులు డ్రైయింగ్ అప్, ఎండిపోవటం మొదలైనవి. వీ లాస్ట్ అవర్ లోకల్ బయోలాజికల్ డైవర్సిటీ. మేము ప్రాంతీయంగా ఉన్నటువంటి బయోలాజికల్ డైవర్సిటీ అంటే ఈ యొక్క we lost our local biological diversity, so that is a lot of damage to our environment. అది చెప్పేది ఏంటంటే లోకల్ బయోలాజికల్ డైవర్సిటీ అంటే ప్రాంతీయంగా ఉన్నటువంటి జీవావరణ యొక్క సమతుల్యత, డైవర్సిటీ, వైవిధ్యం దెబ్బతిన్నది. సో దట్ లాట్ ఆఫ్ డ్యామేజ్ టు అవర్ ఎన్విరాన్మెంట్. అంటే దాని అర్థం ఏంటంటే మా ఎన్విరాన్మెంట్కి లాట్ ఆఫ్ డ్యామేజ్ వచ్చింది. అంతకుముందు రకరకాల చెట్లు, రకరకాల జంతువులు ఉండేవి, ఇప్పుడు లేదు, ఏదో ఒకటే రకం అట్లా ఉంటుంది. అది అవుతాడు, డైవర్సిఫికేషన్ అనేది పోయింది. అండ్ దట్ ఈస్ వై ఇన్ 1975 at the very first United Nations Conference for Women in Mexico, యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్లో మెక్సికోలో జరిగింది 1975లో, మొట్టమొదట ఆడవాళ్ళకు సంబంధించి. మెనీ ఆఫ్ ఉమెన్ వర్ సేయింగ్, అనేక మంది ఆడవాళ్ళు చెప్పారు, we need food, we need water and we need clean drinking water, we need fodder for our animals అని వాళ్ళ అవసరాలు చెప్పారు. అండ్ ఐ వాజ్ వండరింగ్ వాట్ హ్యాస్ హ్యాపెండ్. నాకు చాలా ఆశ్చర్యం వేసింది, ఏమైంది అసలు. దీస్ ఆర్ ది థింగ్స్ దట్ వర్ దేర్ 20 years ago when I was a child. ఇవి నేను చిన్నపిల్లగా ఉన్నప్పుడు ఉన్నాయి కదా, మరి ఇప్పుడు ఏమైపోయినాయి. ది ఎన్విరాన్మెంట్ హ్యాడ్ చేంజ్డ్, పర్యావరణం మారిపోయింది. అండ్ దట్ ఈస్ వెన్ ఐ స్టార్టెడ్ దిస్ క్యాంపెయిన్ టు రిస్టోర్ ది వెజిటేషన్ and to restore the land and to rehabilitate the forest. అందుకనే నేను స్టార్ట్ చేశాను క్యాంపెయిన్ టు రిస్టోర్ వెజిటేషన్. ఈ యొక్క మొక్కలు అంటే ఏదైతే అంతరించిపోయినాయో, చెట్లు కానీ వృక్షాలు కానీ ఏదైనా సరే దాన్ని రిస్టోర్ చేయాలని. అలానే అండ్ టు రిస్టోర్ ది ల్యాండ్, భూమిని కూడా కోల్పోయినటువంటి ఆ సారాన్ని తిరిగి తెప్పించాలని. అండ్ టు రీహాబిలిటేట్ ది ఫారెస్ట్, అంతరించిపోయిన లేదా కొట్టివేయబడిన అడవుల్ని తిరిగి మళ్ళీ
యథాస్థితికి తీసుకొని రావాలి, మళ్ళీ అక్కడ అడవులు పెంచేట్టుగా చేయాలి, చెట్టుగా చేయాలని నేను నిర్ణయం తీసుకున్నాను, అలాంటి చర్యలు తీసుకుంటున్నానని చెప్తుంది. ఇక 4th క్వశ్చన్ వేసాడు వీడు, వాట్ హ్యాపెండ్ వెన్ యూ స్టార్టెడ్ వర్కింగ్ విత్ ది ఉమెన్? ఆడవాళ్ళతో మీరు పని చేస్తున్నప్పుడు వాట్ హ్యాపెండ్, ఏమైంది అన్నాడు. అప్పుడేమో చెప్తుంది, వెల్ ది ఫస్ట్ టైమ్ వెన్ ఐ టోల్డ్ దెమ్ లెట్ us ప్లాంట్ ట్రీస్. మొట్టమొదట నేను వాళ్ళకి మనం చెట్లు నాటుదామని చెప్పినప్పుడు, మొక్కలు నాటుదామని చెప్పినప్పుడు ది ఉమెన్ సెడ్, ఆడవాళ్ళు చెప్పారు, దే డిడ్ నాట్ నో హౌ టు ప్లాంట్ ట్రీస్, వాళ్ళకి చెట్లు నాటడం తెలియదని చెప్పారు. సో ఐ ఆస్క్డ్ ది ఫారెస్టర్స్, నేను ఫారెస్టర్స్ని అడిగాను, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళని అడిగాను, ఏమని, టు కమ్ అండ్ టీచ్ దెమ్, వాళ్ళు వచ్చి వాళ్ళకి చెట్లను ఎలా నాటాలో చెప్పమని, బోధించమని. బట్ దే వర్ వెరీ కాంప్లికేటెడ్, అయితే దే వర్ వెరీ కాంప్లికేటెడ్, దే ఆర్ ప్రొఫెషనల్స్. అక్కడ వాళ్ళకి ఎన్నో రూల్స్ రెగ్యులేషన్స్ ఎన్నో ఉన్నాయి, వాళ్ళు ప్రొఫెషనల్స్, పైగా ఆ పనిలో వాళ్ళు నిష్ణాతులు. ఇట్ బికేమ్ వెరీ కాంప్లికేటెడ్ ఫర్ ఆర్డినరీ ఇలిటరేట్ ఉమెన్, సో ఐ టోల్డ్ ది ఉమెన్. సో మరి ఇది ఉమెన్కి, చదువురాని ఆడవాళ్ళకి చాలా కష్టం చెట్లను నాటం. సో అందుకని నేను వాళ్ళతో చెప్పాను, ఏమని చెప్పాను, వీ షల్ యూజ్ అవర్ కామన్ సెన్స్, మన కామన్ సెన్స్ని మనం యూజ్ చేయాలి. అండ్ జస్ట్ డూ వాట్ వీ డూ విత్ అదర్ సీడ్స్. ఏముంది, సింపుల్, మనం మిగతా మొక్కల్ని, మిగతా విత్తనాలు ఎలా నాటుతామో అలానే నాటాలి వీటిని కూడా. ఉమెన్ వర్క్ ఆన్ ది ఫార్మ్స్, ఆడవాళ్ళు పొలాల్లో పనిచేస్తుంటారు. దే ఆర్ ది వన్స్ హూ ప్లాంట్, వాళ్ళే నాటుతుంటారు. దే ఆర్ ది వన్స్ హూ కల్టివేట్, వాళ్ళే వ్యవసాయం చేస్తుంటారు. దే ఆర్ ది వన్స్ హూ ప్రొడ్యూస్ ఫుడ్, వాళ్ళే ఆహారం ఉత్పత్తి చేస్తుంటారు. సో ఐ టోల్డ్ దెమ్ దట్ ది సీడ్స్ ఆఫ్ ట్రీస్ ఆర్ లైక్ ఎనీ అదర్ సీడ్స్. ఈ మొక్కల యొక్క విత్తనాలు మిగతా ఏ మొక్కల విత్తనాలైనా ఇంతే అని చెప్పాను నేను. సో దే వర్ టు ట్రీట్ దీస్ ట్రీ సీడ్స్ ది సేమ్ వే దే ట్రీట్ అదర్ సీడ్స్ ఆఫ్ ఫుడ్ క్రాప్స్, దెర్ ఈస్ నో డిఫరెన్స్. అంటే నేనేం చెప్పానంటే, మిగతా ఆహార పంటల యొక్క విత్తనాల మాదిరిగానే ఈ విత్తనాలు కూడా అని చెప్పాను నేను, తేడా ఏం లేదని చెప్పాను. ఐ టోల్డ్ దెమ్ టు లుక్ ఫర్ ఓల్డ్ బ్రోకెన్ పార్ట్స్, పాతబడిపోయినటువంటి, పగిలిపోయినటువంటి కుండలు ఉంటాయి కదా, అండ్ ఈవెన్ అండ్ పుట్ దెమ్ సీడ్స్ దేర్, పుట్ ది సీడ్స్ దేర్, అందులో విత్తనాలు పెట్టండి. దే విల్ జెర్మినేట్, అవి కొంతకాలానికి మొలకెత్తుతాయి. అండ్ దే విల్ నో దీస్ ఆర్ ది సీడ్లింగ్స్ ఫ్రమ్ ది సీడ్స్. ఆ మొలకలు, విత్తనాలని సీడ్స్ అంటాం, అందులో నుంచి వచ్చిన మొలకల్ని సీడ్లింగ్స్ అంటాం, అంటే చిన్న చిన్న మొక్కలు అనమాట. అప్పుడు ఆ సీడ్లింగ్స్ని తీసుకోండి, సీడ్లింగ్స్ ఫ్రమ్ ది సీడ్స్ దే ప్లాంటెడ్, వాళ్ళు ప్లాంట్ చేసిన సీడ్స్ నుంచి సీడ్లింగ్స్ వస్తాయి. అండ్ వీ గేవ్ దెమ్ ప్లాస్టిక్ బ్యాగ్స్ టు బీ ఏబుల్ టు పుట్ దోస్ సీడ్లింగ్స్ అండ్ టు నర్చర్ దెమ్. వాళ్ళకి ప్లాస్టిక్ బ్యాగ్స్ ఇచ్చాం, ఆ వచ్చిన మొలకల్ని ఆ ప్లాస్టిక్ బ్యాగ్స్లో పెట్టండి. అండ్ టు బీ ఏబుల్ టు పుట్ దోస్ సీడ్లింగ్స్ అండ్ టు నర్చర్ దెమ్, వాటిని తీసుకెళ్ళి మనం ఇంకెక్కడైనా నాటడానికి ఉపయోగపడతాయి. అండ్ వెన్ దే వర్ అబౌట్ 1/2 meter లాంగ్, దెన్ దే కుడ్ గో అండ్ ట్రాన్స్ప్లాంట్ దెమ్ ఆన్ దేర్ ఫార్మ్స్. సో ఒక్కొక్కటి 1/2 meter లాంగ్లో వెడవెడంగా పెట్టాలి, పొలాల్లో లాగానే అట్లానే. ఇన్ ది బిగినింగ్ ఇట్ వాజ్ డిఫికల్ట్, మొదట్లో చాలా కష్టంగా ఉండేది. బట్ దే సూన్ గెయిన్డ్ కాన్ఫిడెన్స్, త్వరలోనే వాళ్ళకి మంచి కాన్ఫిడెన్స్ వచ్చింది, నమ్మకం కలిగింది మేము నాటగలమని. అండ్ దే బికేమ్ వెరీ కాంపిటెంట్ ఫారెస్టర్స్, వాళ్ళు కూడా మంచి పోటీదారులు అయిపోయారు ఫారెస్టర్స్తో పాటు, ఫారెస్టర్స్ లాగా. సో ఐ కాల్ దెమ్ ఫారెస్టర్స్ విత్ డిప్లొమాస్. నేను వాళ్ళని ఏమని పిలుస్తానంటే డిప్లొమాస్ ఉన్నటువంటి ఫారెస్టర్స్ అని నేను పిలుస్తాను అంటుంది. ఇక నెక్స్ట్ క్వశ్చన్, 5th క్వశ్చన్, వాట్ డూ యూ థింక్ దే రెస్పాండెడ్ సో వెల్ టు యువర్ మెసేజ్? వై డూ యూ థింక్? మీ మెసేజ్కి వాళ్ళు అంత చక్కగా రెస్పాండ్ ఎందుకు అయ్యారని మీరు అనుకుంటున్నారు? వై డూ యూ థింక్ దే రెస్పాండెడ్ సో వెల్ టు యువర్ మెసేజ్? మీ మెసేజ్కి అంత చక్కగా ఎందుకని వాళ్ళు రెస్పాండ్ అయ్యారని మీరు అనుకుంటున్నారు అన్నాడు. అప్పుడు ఆమె ఒకటే చెప్పింది, ఇట్ వాజ్ ఎ నీడ్. అది వాళ్ళ అవసరం, నేను చెప్పిన మాట వాళ్ళు విన్నారని కాదు, వాళ్ళ అవసరం, అది వాళ్ళ అవసరం కాబట్టి వాళ్ళు చేస్తారు. ఇట్ వాజ్ ఎ నీడ్, అది అవసరం. when the woman said they needed firewood and building material, ఆడవాళ్ళు చెప్పారు ఫైర్వుడ్ కావాలి, బిల్డింగ్ మెటీరియల్ కావాలి అని. వీ రెస్పాండెడ్ టు దట్ నీడ్, మేము వాళ్ళ అవసరానికి మేము ప్రతిస్పందించాం. ప్లాంట్ ట్రీస్, చెట్లు నాటమన్నాం. దెన్ యూ విల్ హ్యావ్ ట్రీస్ ఫర్ ఫైర్వుడ్, మీకు అప్పుడు చెట్లు వస్తాయి ఫైర్వుడ్గా. అండ్ ఇన్ ది ట్రాపిక్స్ అంటే మీకు చెప్పాను, ట్రాపిక్స్ అంటే ఏం చెప్పాను? ట్రాపిక్స్ అంటే
భూమధ్య రేఖ పైన 23.5 డిగ్రీలు ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, భూమధ్య రేఖకి కింద 23.5 డిగ్రీలో ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికార్న్. అంటే ఆ పైన ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్కి ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికార్న్కి మధ్యలో ఉండేటువంటి ఏరియానే ట్రాపిక్స్ అంటాం, ఉష్ణమండల ఏరియా అంటాం. అదే చెప్తుంది ఇక్కడ ఏమని. అండ్ ఫైర్వుడ్ ఇన్ ది ట్రాపిక్స్, ట్రీస్ గ్రో వెరీ ఫాస్ట్. సో ఈ ట్రాపిక్స్లో చెట్లు చాలా వేగంగా పెరుగుతాయి, ఫాస్ట్గా పెరుగుతాయి. ఇన్ 5 to 10 years దీస్ ట్రీస్ సర్వ్ యాజ్ ఫైర్వుడ్. 5 నుంచి 10 సంవత్సరాల్లో ఈ ఫైర్వుడ్గా తయారైపోతాయి. యాజ్ బిల్డింగ్ మెటీరియల్గా ఫైర్వుడ్గా బిల్డింగ్ మెటీరియల్గా, అంటే కట్టెపుల్లగా ఉపయోగపడతాయి, బిల్డింగ్ మెటీరియల్గా ఉపయోగపడతాయి. వన్స్ వీ హ్యాడ్ ప్లాంటెడ్ దోస్ ట్రీస్, మనం కనుక ఒకసారి ఆ చెట్లను నాటామంటే వీ సా ది నీడ్ ఫర్ దెమ్ టు అండర్స్టాండ్ వై వీ హ్యావ్ టు హ్యావ్ గుడ్ గవర్నెన్స్. మనకి అప్పుడు అవసరం, మనకి అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. వీ సా ది నీడ్ ఫర్ దెమ్ టు అండర్స్టాండ్. మేము చూసాం వాళ్ళకి అవసరమైంది. అర్థం చేసుకోవటం ఎందుకని ఒక మంచి గుడ్ గవర్నెన్స్ ఉండాలి అనే విషయం వాళ్ళకి అర్థమవుతుంది అనేది మాకు అర్థమైపోయింది. సో ఇట్ బికేమ్ ఇంపార్టెంట్ టు గివ్ దమ్ సివిక్ ఎడ్యుకేషన్. అందుకని వాళ్ళకి సివిక్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. ఒక పౌరుడు ఎలా ప్రవర్తించాలి, ఒక పౌరుడు యొక్క విధులేంటి, ఒక పౌరుడు యొక్క బాధ్యతలేంటి, ఒక పౌరుడు యొక్క హక్కులు ఏంటి అనేవి వాళ్ళకి తెలియాలి. అండ్ సో దట్ దే కుడ్ అండర్స్టాండ్ హౌ వీ గవర్న్ అవర్ సెల్వ్స్. అప్పుడు మనం ఎలా పరిపాలన చేసుకోవాలి, మనల్ని ఎలా చూసుకోవాలి. వై వీ గవర్న్ అవర్ సెల్వ్స్, మనమే ఎందుకు గవర్న్ చేసుకోవాలి. ది వే వీ గవర్న్ అవర్ సెల్వ్స్, వై వీఆర్ మేనేజింగ్ అవర్ ఎన్విరాన్మెంట్ ది వే వీఆర్ మేనేజింగ్ ఇట్. మనం ఎన్విరాన్మెంట్ని ఏ రకంగా మనం మేనేజ్ చేసుకోవాలి, ఇప్పుడు ఎలా మేనేజ్ చేస్తున్నాం, అసలు ఎందుకు మేనేజ్ చేసుకోవాలి. బికాజ్ వీఆర్ డీలింగ్ విత్ ది ఎన్విరాన్మెంట్. ఎందుకంటే మనం ఎన్విరాన్మెంట్ని డీల్ చేస్తున్నాం కాబట్టి వీ గేవ్ దెమ్ ఎడ్యుకేషన్ బోత్ ఇన్ సివిక్స్ అండ్ ఆల్సో ఇన్ ఎన్విరాన్మెంట్. మనం వాళ్ళకి ఒక పౌరురాలిగా వాళ్ళకి తెలియచెప్పాల్సిన విషయాలు చెప్పాలి, అలాగే ఎన్విరాన్మెంట్కి సంబంధించి కూడా చెప్పాలి. దట్ మేడ్ దెమ్ అండర్స్టాండ్ క్లియర్లీ వై దే షుడ్ టేకప్ ది రెస్పాన్సిబిలిటీ. ఇక్కడ చెప్తున్నాడు, దట్ మేడ్ దెమ్ అండర్స్టాండ్ క్లియర్లీ why they should take up the responsibility of protecting their environment, that it was not the responsibility of the government or the responsibility of the somebody else to come and rehabilitate their environment on their own land. ఇక్కడ ఒకటి చెప్తున్నాడు అసలు నిజంగా ఇది చెప్పుకోవాల్సిన అంశం ఈ లెసన్ మొత్తంలో కూడా. నేను వాళ్ళకి చెప్పింది ఏంటంటే చాలా క్లియర్గా, అరే మీ పని ప్రభుత్వం చేయాలి, కరెక్టే. ఈ పని ఫారెస్ట్ అంతరించిపోతున్నాయి, చెట్లు నరికేస్తున్నారు, అది ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, మంచి ప్రభుత్వం రావాలి, చర్యలు తీసుకోవాలి, బాధ్యత వాళ్ళదే. కానీ అలా మీరు దాన్ని వదిలేస్తే అవి మీకు నష్టం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మీ పని మీరు చేసుకోవాలి, మీ బాధ్యత అది ముందు. ముఖ్యంగా వాడు చేస్తాడా చేయడా అది వాడి రెస్పాన్సిబిలిటీగా కాదా తర్వాత విషయం. ముందు మీ పని మీరు చేసుకోవాలి. అర్థమైందా? That made them understand clearly why they should take up the responsibility of protecting their environment. వాళ్ళు వాళ్ళ ఎన్విరాన్మెంట్ని ఎందుకు ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఆ బాధ్యత ఎందుకు తీసుకోవాలి అంటే, దట్ ఇట్ వాజ్ నాట్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది గవర్నమెంట్ ఆర్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది సంబడి ఎల్స్ టు కమ్ అండ్ రీహాబిలిటేట్ దేర్ ఎన్విరాన్మెంట్ ఆన్ దేర్ ఓన్ ల్యాండ్. ఎందుకంటే వాళ్ళ ల్యాండ్లో ఎవడో వచ్చి చేసినప్పుడు చేస్తాడు. అర్థమైందా? వాడిది అంత బాధ్యత కాదు. నువ్వు ఉంటున్నావు కాబట్టి నీది బాధ్యత మెయిన్. ఒక ప్రభుత్వపరంగా వాడు చేయవచ్చు, చేయకపోవచ్చు, వాడు చేయలేదని నువ్వు అట్లా ఏడుస్తూ కూర్చోకూడదు. నీ బాధ్యతగా నీ ల్యాండ్ని, నీ ఓన్ ల్యాండ్ని నువ్వు బాగు చేసుకోవాలి. ఇది నేను వాళ్ళకి చెప్పింది అని చెప్తుంది ఆమె. అర్థమైందా? ఎవరో వచ్చి చేస్తారు, ఇది వాళ్ళ బాధ్యత అని అనుకోకూడదు. మీరు మీ ల్యాండ్ మీరు బాగు చేసుకోవాలి. ఇక నెక్స్ట్ 6th క్వశ్చన్, వాట్ ట్రాన్స్ఫర్మేషన్ డిడ్ యూ సీ? ఎలాంటి మార్పు చూశారు వాళ్ళలో అని అడిగింది NHK రేడియో. చెప్తున్నాం గారి మొత్తం, వన్ ఆఫ్ ది బిగ్గర్ ట్రాన్స్ఫర్మేషన్స్ దట్ ఐ సా వాజ్ దట్ ఎబిలిటీ ఆఫ్ అన్ ఆర్డినరీ illiterate woman to get understand and to be able to plant trees that in 5 or 10 years became big trees, and she was able to cut them and be able to give herself energy to be able to sell those trees and give herself an income, to be able to feel confident
అండ్ దట్ షీ హ్యాడ్ డన్ సంథింగ్ ఫర్ హర్ సెల్ఫ్. చూడండి, ఒకే ఒక లైను 4 లైన్లు ఉంది ఆ యొక్క సెంటెన్స్. ఏమిచ్చాడు చూడండి. ఏం మార్పు చూశారు అంటే చాలా పెద్ద మార్పు, ఒకే ఒక మార్పు వచ్చింది. నేనేం చూశానంటే ఒక ఆర్డినరీ పీపుల్ యొక్క వాళ్ళ యొక్క సామర్థ్యాలు చూశాను. ఒక చదువురాని ఒక ఆర్డినరీ స్త్రీ యొక్క ఆమె ఎలా అర్థం చేసుకుంది అంటే ప్లాంట్ని ఎలా నాటాలో అర్థం చేసుకుంది. అలాగే 5 or 10 yearsలో పెద్ద పెద్ద చెట్లు ఎలా చేయాలో తెలుసుకుంది, పెద్ద పెద్ద వృక్షాలుగా ఎలా వాటిని పెంచాలో, అలాగే పెరిగేటి చేయాలో తెలుసుకుంది. వాటిని ఎనర్జీ కోసం, వంట చెరుకు కోసం ఎలా కట్ చేయాలో తెలుసుకుంది, వాటిని చేయగలిగింది. అలానే అండ్ బీ ఏబుల్ టు సెల్ దోస్ ట్రీస్ టు గివ్ హర్ సెల్ఫ్ అన్ ఇన్కమ్, వాటిని అమ్మటం, దాని ద్వారా ఆదాయం ఎలా సంపాదించాలో నేర్చుకున్నారు. అండ్ బీ ఏబుల్ టు ఫీల్ కాన్ఫిడెంట్, చాలా కాన్ఫిడెంట్గా మాకేం పర్వాలేదు, మాకేం దిగులు లేదు అని ఆ కాన్ఫిడెన్స్ని మేము చూశాను. అది మాకు మేమే ఏదో కొంత ఆధారం ఏర్పాటు చేసుకున్నాం, మేము స్వయం ప్రతిపత్తి కలిగి ఉన్నాం అనే ఫీలింగ్, అంత మార్పు వచ్చింది వాళ్ళలో. దట్ షీ హ్యాడ్ డన్ సంథింగ్ ఫర్ హర్ సెల్ఫ్. వాళ్ళ బాగు కోసం వాళ్ళే ఏదో చేసుకున్నాం, మేమే సొంతంగా చెట్లను నాటుకున్నాం, మేమే పెంచాం, మేమే వాడుకుంటున్నాం, మేమే అమ్ముతున్నాం, మేమే ఇన్కమ్ పొందుతున్నాం, అంతా మేమే, అంత కాన్ఫిడెన్స్ వచ్చింది వాళ్ళలో. దట్ సెన్స్ ఆఫ్ ప్రైడ్, సెన్స్ ఆఫ్ డిగ్నిటీ, దట్ దే ఆర్ నాట్ బెగ్గింగ్, దట్ దే ఆర్ డూయింగ్ థింగ్స్ ఫర్ దెమ్సెల్వ్స్ వాస్ వెరీ ఎంపవరింగ్. చూడండి, అదొక ఆత్మాభిమానం, అదొక డిగ్నిటీ. వాళ్ళు ఏమీ అడుక్కోవటం లేదు, వాళ్ళు చేస్తున్నారు వాళ్ళ కోసం, వాళ్ళని వాళ్ళు శక్తిమంతులుగా తీర్చిదిద్దుకుంటున్నారు. దే థింగ్స్ ఫర్ దెమ్సెల్వ్స్ వాజ్ వెరీ ఎంపవరింగ్, వాళ్ళకి శక్తి సామర్థ్యాలు వస్తున్నాయి. దట్ ట్రాన్స్ఫర్మేషన్ వాజ్ వెరీ పవర్ఫుల్. ఆ మార్పు చాలా పవర్ఫుల్, శక్తివంతమైన మార్పు వచ్చింది అని చెప్తుంది. ది అదర్ ఈజ్ ది ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ది ల్యాండ్స్కేప్. ఇంకో మార్పు ఏంటంటే ల్యాండ్స్కేప్, భూమిలో మార్పు వచ్చింది. ఏంటి? ప్లేసెస్ వేర్ దెర్ వాజ్ డస్ట్, దెర్ ఆర్ నో మోర్ డస్ట్. ఇంతకుముందు ఎక్కడ మట్టి మురికి చండాలంగా ఉన్నాయో అక్కడ అలా లేదు ఇప్పుడు. దెర్ ఆర్ ట్రీస్, ఈవెన్ బర్డ్స్ అండ్ ర్యాబిట్స్. అక్కడ చెట్లు ఉంటున్నాయి, లేదా పక్షులు ఉంటున్నాయి, లేకపోతే ర్యాబిట్స్ ఉంటున్నాయి. ఊరక మట్టి మురికి అలా లేదు, ఉత్త నేలగా ఎక్కడా లేదు. దే కమ్ బ్యాక్ అండ్ దే మేక్ ది ఎన్విరాన్మెంట్ వెరీ బ్యూటిఫుల్. అవి వాళ్ళ ఇంతకుముందు ఉన్న స్టేజ్కి వచ్చేసినాయి, చాలా అందంగా తీర్చిదిద్దబడినాయి. దెర్ ఈజ్ ఎ షేడ్ అండ్ సమ్టైమ్స్ ఈవెన్ డ్రై స్ప్రింగ్స్ కమ్ బ్యాక్ బికాస్ ది వాటర్ ఈజ్ నాట్ రన్నింగ్. చూడండి, ఇక్కడ చక్కగా నీడ వచ్చింది. అలానే ఈవెన్ డ్రై స్ప్రింగ్స్ కమ్ బ్యాక్, స్ప్రింగ్స్ వచ్చినాయి అంటే నీటి ఊటలు వచ్చినాయి. బికాస్ ది వాటర్ ఈజ్ నాట్ రన్నింగ్, ది వాటర్ ఈజ్ గోయింగ్ ఇన్ టు ది గ్రౌండ్. వాటర్, అంతకుముందు వాటర్ లేక ఉంది కదా, ఇప్పుడు వాటర్ గ్రౌండ్లోకి వెళ్తుంది. వెరీ ప్రొఫౌండ్ ట్రాన్స్ఫర్మేషన్, ఇది చాలా గొప్ప మార్పు. అండ్ ది అదర్ ట్రాన్స్ఫర్మేషన్ దట్ ఐ సా వాజ్ ది విల్లింగ్నెస్ ఆఫ్ పీపుల్ టు ఫైట్ ఫర్ దేర్ రైట్స్. ఇంకోటి ఏంటంటే వాళ్ళ హక్కుల కోసం వాళ్ళు పోరాడాలి అని ఇష్టపూర్వకంగా ముందుకు రావటం, అది కూడా నాకు చాలా నచ్చింది. టు డిసైడ్ దట్ దే హ్యావ్ ఎ రైట్ టు ఎ గుడ్ క్లీన్ ఎన్విరాన్మెంట్, టు డిసైడ్ దట్ they will fight for their forests, they will protect their forests, and they will not allow corrupt raiders to take up their public land. ఇంకా ఏంటి, వాళ్ళు నిర్ణయించుకున్నారు, వాళ్ళు ఏమని, మాకు ఒక మంచి చక్కని పరిశుభ్రమైనటువంటి మంచి ఎన్విరాన్మెంట్ ఉండాలి, అలా కలిగి ఉంటే మా హక్కు అని వాళ్ళు నిర్ణయించుకున్నారు, కలిగి ఉండాలని. అలానే వాళ్ళు ఇంకా నిర్ణయించుకున్నారు వాళ్ళ అడవుల కోసం వాళ్ళు ఫైట్ చేయాలని, అలానే వాళ్ళ అడవుల్ని వాళ్ళు కాపాడుకోవాలని. అండ్ దట్ దే విల్ నాట్ అలౌ కరప్ట్ లీడర్స్ టు టేక్ దేర్ పబ్లిక్ ల్యాండ్. వాళ్ళ ల్యాండ్ని కరప్ట్ లీడర్స్ అంటే, కరప్ట్ అంటే ఏంటి, లంచగొండలు లేకపోతే అవినీతి పరులైనటువంటి నాయకుల చేతుల్లోకి వాళ్ళ ల్యాండ్ వెళ్ళకూడదు అని కూడా వాళ్ళు తీర్మానించుకున్నారు అని చెప్తారు. ఇక లాస్ట్ 7th క్వశ్చన్, హౌ డు యూ థింక్ యూ కెన్ ఇన్ఫ్లుయెన్స్ ది రెస్ట్ ఆఫ్ ఆఫ్రికా? మీరు ఎలా మిగతా ఆఫ్రికాలో మిగతా భాగాన్ని కూడా మీరు ప్రభావితం చేయగలరని మీరు అనుకుంటున్నారా అన్నాడు. Our efforts will inspire other people to stop wasting their resources and their youth in wars and instead engage in creating a peaceful environment, more peaceful states. ఎస్, మా యొక్క ప్రయత్నాలు మిగతా పీపుల్ని కూడా ఇన్స్పైర్ చేస్తాయి. వాళ్ళు రిసోర్సెస్ని వేస్ట్ చేయకుండా ఉంటారు, వాళ్ళ యూత్ని యుద్ధాల కోసం వేస్ట్ చేయకుండా ఉంటారు, వాళ్ళు పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ కోసం పాటుపడతారు, నిర్మాణం కోసం దానిలో ఎంగేజ్ అవుతారని.
అలానే అండ్ మోర్ పీస్ఫుల్ స్టేట్స్, ప్రశాంతమైనటువంటి స్థితిలో వాళ్ళు ఉంటారని మేము అనుకుంటున్నాం. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ది ఫ్యాక్ట్ దట్ నవ్ ఇన్ ఆఫ్రికా యూ సీ న్యూ ఎఫర్ట్స్ ఆఫ్ ఎన్ష్యూరింగ్ దట్ ఆఫ్రికన్స్ ఎంగేజ్ ఇన్ డైలాగ్. నేను ఇంకా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఒక నిజం గురించి. ఇప్పుడు ఆఫ్రికాలో మీరు చూసినట్లయితే చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి, శాంతియుతమైన ఒప్పందాలు, శాంతియుతమైన చర్చలు జరుగుతున్నాయి. దట్ దే ఇన్వెస్ట్ ఇన్ పీస్ఫుల్ నెగోషియేషన్స్ ఆర్ కాన్ఫ్లిక్ట్స్, దట్ వీ మేనేజ్ అవర్ ఎన్విరాన్మెంట్. వాళ్ళు పీస్ఫుల్ నెగోషియేషన్, శాంతియుతంగా చర్చలు జరుపుతున్నారు. అలాగే దట్ వీ మేనేజ్ అవర్ ఎన్విరాన్మెంట్, మన ఎన్విరాన్మెంట్ మనం మేనేజ్ చేసుకుంటున్నాం. వీ మస్ట్ రిస్టోర్ అవర్ ఎన్విరాన్మెంట్ అండ్ ట్రై టు ఎన్ష్యూర్ దట్ వీ డూ నాట్ ఫైట్. మన ఎన్విరాన్మెంట్ని తిరిగి పునర్నిర్మించుకోవాలి, యథాస్థితికి చేయాలి. అలానే ట్రై టు ఎన్ష్యూర్ దట్ వీ డు నాట్ ఫైట్. మనల్ని మనం వెళ్ళకూడదు, యుద్ధాలు ఆపాలి, నిమగ్నం కాకూడదు యుద్ధంలో. బికాజ్ వీఆర్ అలౌయింగ్ ది ఎన్విరాన్మెంట్ ఎస్పెషల్లీ ది ల్యాండ్ టు బి డిగ్రేడెడ్. మనం మన ల్యాండ్ని డిగ్రేడ్ అయ్యేట్టుగా చేయకూడదు. అండ్ దెన్ వీ ఫైట్ ఫర్ అగ్రికల్చర్ ల్యాండ్ అండ్ గ్రేజింగ్ ల్యాండ్. మనంతటా మనమే మన ల్యాండ్ని వేరే వాళ్ళ పరం చేసి దానికోసం మళ్ళీ మనం ఫైట్ చేయటం ఏంటి? మనకి పశువుల దాణం కోసం మనకు ల్యాండ్ కావాలనుకోవటం ఏంటి? కాబట్టి మనం ముందు దాన్ని ఎవరి చేతుల్లోకి వెళ్ళలేకుండా చేయాలి. ఐ సీ ఏ లాట్ ఆఫ్ హోప్ ఇన్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ సొమాలియాలో ఏం జరుగుతుందో ఇప్పుడు మీరు చూస్తూనే ఉన్నారు. నాకు కొంత ఆశాజనకంగా ఉంది. వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ సుడాన్లో ఏం జరుగుతుంది? అండ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ వెస్ట్ ఆఫ్రికాలో ఏం జరుగుతుంది? ఐ సీ ఏ లాట్ ఆఫ్ ఆఫ్రికన్ లీడర్స్ ఎంకరేజింగ్ ఈచ్ అదర్ టు ఎంగేజ్ ఇన్ డైలాగ్. నేను ఎంతోమంది ఆఫ్రికన్ లీడర్స్ ఇప్పుడు చర్చల్లో నిమగ్నమై ఉన్నారు, పర్యావరణాన్ని ఎలా సంరక్షించుకోవాలని. నేను చాలా ఆనందపడుతున్నాను. ఫైనల్ క్వశ్చన్, 8th క్వశ్చన్, వాట్ ఈజ్ ది వన్ థింగ్ వీ కెన్ డూ? మనం చేయగలిగే ఒకే ఒక్క పని ఏంటి పర్యావరణాన్ని రక్షించుకోవడానికి అని అడిగింది NHK రేడియో. ఫర్ మీ మై గ్రేటెస్ట్ యాక్టివిటీ ఈజ్ టు ప్లాంట్ ఏ ట్రీ. నాకైతే గొప్ప పని ఏంటంటే ఒక చెట్టు నాటటమే, ఒక మొక్కను నాటటమే. ఐ థింక్ దట్ ఎ ట్రీ ఈజ్ ఏ వండర్ఫుల్ సింబల్ ఫర్ ది ఎన్విరాన్మెంట్. పర్యావరణానికి ఒక చెట్టు అనేటువంటిది, ఒక మొక్క అనేటువంటిది అద్భుతమైనటువంటి సింబల్, చిహ్నం. అండ్ వెన్ వీ ప్లాంట్ ఏ ట్రీ వీ ప్లాంట్ హోప్. మనం ఒక చెట్టు నాటామంటే ఒక ఆశ, ఒక కొత్త భవిష్యత్తుని మనం నాటినట్టే. వీ ప్లాంట్ ది ఫ్యూచర్ ఫర్ అవర్ రిజల్ట్స్. మనం భవిష్యత్తుని మన కోసం మనం నాటుకున్నట్టే. ఫర్ అవర్ చిల్డ్రన్, మన పిల్లల కోసం, ఫర్ ది బర్డ్స్, పక్షుల కోసం. వీ ప్లాంట్ సంథింగ్ దట్ విల్ లాస్ట్ లాంగ్ ఆఫ్టర్ వీఆర్ గాన్. మనం ఒక మొక్కను నాటితే మనం పోయిన తర్వాత కూడా అది ఉంటుంది, అది ఇంకా కొన్నాళ్ళు బతుకుతుంది. కాబట్టి మనం పోయినా అది పోదు. అర్థమైందా? అందుకని భవిష్యత్తుని మనం నిర్మించుకున్నట్లే, అది అంతకంటే గొప్పది ఏమీ లేదు అని వంగారి మాతయ్య చెప్తుందన్నమాట.